గుడ్ ఈవినింగ్, విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తాం. సిఐఐ ఆంధ్రప్రదేశ్ సస్టైనబిలిటీ సమ్మిట్ 2025లో మంత్రి కొండపల్లి వ్యాఖ్య. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రను విరమించుకోవాలి. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామికి సిఐటియు నాయకుల సూచన. ఐదవ స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రానున్న జింక్ సీఈఓ అరుణ్ మిశ్రా ఈ నెల 15న జరగనున్న ఐఐపి స్నాతకోత్సవ వేడుకల వివరాలను వెల్లడించిన నిర్వాహకులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. పర్యావరణ పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూనే పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తాము అంటూ ఆ దిశగా అందరికీ ఆమోదయోగ్యమైన ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతున్నామని, పర్యావరణ సమతుల్యత పాటిస్తున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్చ్ ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చెప్పారు. విశాఖలోని నోవాటెల్ సిఐఏ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన సస్టైనబిలిటీ సమ్మిట్ 2025కు గాను మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్దేశాల మేరకు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధనలో కీలకంగా వ్యవహరిస్తున్నామని, దానికి అనుగుణంగా ప్రతి 3వ శనివారం పరిసరాల పరిశుభ్రతను చేపడుతున్నామంటూ వివరించారు. క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి అడుగులు వేస్తున్నామని, వాతావరణ సమతుల్యతను పాటిస్తూ అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నామని ఉద్ఘాటించారు. దానిలో భాగంగానే 4.0 ఎంఎస్ఎంఈ పాలసీని కూడా రూపొందించామని, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ కాన్సెప్ట్కు ప్రాధాన్యతనిస్తూ తగిన సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో గ్రీన్ ఫీల్డ్ ఎంఎస్ఎంఈ పార్కులను నెలకొల్పుతున్నామని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా సిఐఐ ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సస్టైనబిలిటీ మోడల్ ఫర్ గ్రీన్ ఎనర్జీ అనే దాని మీద ప్రధానంగా ఒక సమిట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూసాం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ లో 10 సూత్రాల్లో నెట్ జీరో క్యాపబిలిటీ, సర్క్యులర్ ఎకానమీ మీద ప్రధానంగా సూత్రాల కింద భావించి ఈరోజు రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ప్రపంచమంతా కూడా నెట్ జీరో క్యాపబిలిటీ అనే దాని మీద ప్రధానంగా దాన్ని వ్యవహరిస్తున్నారు. ప్రతి దేశం కూడా అడాప్ట్ చేస్తుంది. ఎక్కడైతే కార్బన్ ఎమిషన్ జీరో చేయగలుగుతామో అక్కడ ఇండస్ట్రీస్ ప్రతిపాదించడానికి కూడా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఈరోజు రాష్ట్రానికి రావాలనే ఆలోచన ఉంది. ఎందుకంటే ఈ నెట్ జీరో క్యాపబిలిటీ ఎమిషన్స్ అనే దాని మీద ప్రధానంగా 10 సూత్రాల్లో ఒక సూత్రం కింద గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. మనం చూసాము, గత 10 నెలల కాలంలో నియర్లీ 20 గిగావాట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అండ్ పంప్డ్ ఎనర్జీ మనం ఎంఓయూస్ చేసుకొని రాష్ట్రానికి 20 గిగావాట్ ఆఫ్ సోలార్ గ్రీన్ ఎనర్జీ మనం చేసుకుంటున్నాము. ప్రధానంగా అటువంటి గ్రీన్ ఎనర్జీ ఉండే చోట కూడా నెట్ జీరో క్యాపబిలిటీ ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళు కూడా పెట్టేదానికి ఆస్కారం ఉంది. ఈరోజు ఈ సమ్మిట్ ప్రధానంగా ఇండస్ట్రీ పార్ట్నర్స్ అందరూ కూడా సస్టైనబుల్ మోడల్ ఎలా చేసుకుంటే బాగుంటుంది, గ్రీన్ ఎనర్జీ అనేది ఎలా అడాప్ట్ చేసుకోవాలి, దాంట్లో గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి, గవర్నమెంట్ కూడా పవర్ ఆడిట్ మీద, వాటర్ ఆడిట్ మీద సబ్సిడీస్ ఇస్తుంది. అంతేకాకుండా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు ఈ వేదికగా ఇండస్ట్రీ పార్ట్నర్స్ అందరూ కూడా మంచి స్పీకర్స్ వచ్చారు. సో మంచి మనం ఐబిఎం నుంచి అవ్వచ్చు, లేకపోతే మన శ్రీ సిటీ నుంచి కూడా ఒక వేదికగా రావడం, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సస్టైనబుల్ మోడల్ ఎలాగైతే తీసుకువెళ్లాలో ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అందరికీ కూడా తెలియజేయడానికి ఒక మంచి వేదికగా, ఒక మంచి లెర్నింగ్ సెంటర్గా ఖచ్చితంగా ప్రతి
ఆంటర్ప్రినర్ కూడా ఒక మంచి టేక్ అవే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సర్క్యులర్ ఎకానమీ మీద, గ్రీన్ లాజిస్టిక్స్ మీద ఇవన్నీ కూడా ప్రతిపాదించి ఒక డిస్కషన్ వేదికగా జరుగుతుంది. సో ఖచ్చితంగా ఒక మంచి మీటింగ్ అని భావిస్తూ ఇక్కడ రావడం జరిగింది. ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడారు. విశాఖ ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్న నగరమని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి గాను ఇదొక చదువు శక్తి అని అభివర్ణించారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలోని డీజీపీ రేషియోలో కూడా విశాఖపట్నం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. సువిశాలమైన తీరం, ఉత్పాదకత కలిగిన మానవ వనరులు ఉన్నాయని గుర్తు చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి పాలసీలకు అనుగుణంగా జిల్లాలోని చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలోని సిఐఐ ప్రతినిధులు గనంనేని మురళీకృష్ణ, ఎన్ నరేంద్ర కుమార్, డాక్టర్ పి రాంబాబు, ఠాకూర్, ఎస్ సర్వాణి, నారాయణరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Whenever we talk about Visakhapatnam, we keep talking about the importance of the city in terms of being the economic growth engine for the state of Andhra Pradesh. Not just Andhra Pradesh, even for the whole country. Vizag has been one of the top contributors, in fact one among the top 10 in terms of contributors to the GDP of the country. So it's all the more essential that this growth, what we have been witnessing, what we are going to witness in Vizag is sustainable. So that is the biggest challenge which the policymakers and the administrators, the government are grappling with. There are no ready-made solutions as such. Any challenge that the nature throws at us, we need to find ways and means to tackle it. And thanks to the industry, thanks to the innovators, we have been coming up with solutions to address some of these challenges. If you take the city of Visakhapatnam per se, it is spread across 620 square kilometers, housing close to 2 million population. So the biggest challenge is ensuring that the city is as it is for the generations to come. The fruits of labor of the previous generation we are enjoying right now, we should leave the same to the next generation. That's what sustainability is all about. That can be achieved only if you take care of the city and ensure that it is climate resilient and mitigate any challenges that is thrown at the city. So in that direction, a lot of initiatives have been taken by the government and my predecessors, then collectors, commissioners. So some of those I would like to put forth before you so that you understand and appreciate what is happening in the government side. So one such initiative is basically the processing of the liquid waste. So if you look at the liquid waste that is being generated in the city, close to 460 MLD of waste is being generated, out of which we are able to process only 260 MLD. But we are moving ahead with few more projects which are in the pipeline with support from IFC and others. So in the next 3 to 4 years time frame, with the support of Honorable Chief Minister and the government, the entire liquid waste that is being generated would be treated, and most of it would be tied up with the industries as well. Of all the treated water that is being generated, almost 100 MLD is tied up with HPCL, steel plant and many more to meet their water demand. So in a way, what we are doing is we are proving that even circular economy can be achieved, that waste can be minimized, wealth can be maximized even in the government sector, which is a sort of a role model for the entire country, I would say. So Honorable CM has directed us, all the district collectors down till the last mile functionary, to conduct Swachhandra Swarnandra. The Swachhandra is nothing but a initiative to bring that circular economy habit, make it a habit, and every third Saturday
we are having this Swarnandhra, Swachandra initiative through which we are driving this circularity down till the grassroots level, to up to the panchayat level, up to the ward level in the case of urban areas. Even సుదీర్ఘకాలంగా ఎంతో మందికి సేవలు అందిస్తున్న పోర్ట్ ఆసుపత్రిని ప్రైవేటుకు ఇవ్వడం దారుణమని అన్నారు అఖిలపక్ష కార్మిక నాయకులు. పోర్టు యాజమాన్యమే సొంత నిధులతో హాస్పిటల్ను అభివృద్ధి చేయాలని, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలనే డిమాండ్తో గత 228 రోజులుగా అకీపాలెం పోర్ట్ హాస్పిటల్ వద్ద చేస్తున్న నిరసన దీక్షలు వారు పాల్గొని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవసరమైన నిపుణులైన డాక్టర్లు, సిబ్బందిని, అధునాత వైద్య పరికరాలను సమకూర్చాలి అంటూ డిమాండ్ చేశారు. ఏటా విశాఖ పోర్టు 100 కోట్ల లాభాలను ఆర్జిస్తోందని, ఇటువంటి తరుణంలోనూ పోర్టు ఉద్యోగుల, వారి కుటుంబాల ఆరోగ్యాన్ని వ్యాపారం చేయాలని చూడటం సమంజసం కాదంటూ ఆరోపించారు. మరి పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయకూడదన్న దాంతో నిరసనగా మేము ఇక్కడ 228 రోజుల నుంచి ఇక్కడ రిలే నిరాదీక్ష నిర్వర్తించడం జరిగింది. ఈ అక్టోబర్ 1 నుంచి ఇవాళ వరకు అలాగే నిర్వర్తిస్తున్నాం. ఏంటంటే పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేటీకరించకూడదు, పోర్టు నిధులతో పోర్ట్ హాస్పిటల్ డెవలప్ చేయాలని, అలాగే డాక్టర్స్ని, సిబ్బందిని నియమించాలని, న్యూ ఎక్విప్మెంట్ని కొనాలని చేసాం మా యొక్క నినాదం. అలాగే అన్ని యూనియన్లు కూడా కొద్ది రోజులు సపోర్ట్ చేశాయి. CI2 తరఫున విశాఖపట్నం డాక్ వర్కర్స్ యూనియన్, పోర్ట్ యునైటెడ్ పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ కలిసి CI2 ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్నాం. ఏదైనా ఈవేళ పనిచేస్తున్న వాళ్ళు 10,000 మంది, రిటైర్ అయిన పెన్షనర్స్ 30,000 మంది కలిపి 40,000 మందికి ఈ హాస్పిటల్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే మనకు ఒక నినాదం ఉంది, ఆరోగ్యం మహాభాగ్యం అని. ఆరోగ్యంగా ఉన్నందువల్లే మన పోర్టు ఇంతవరకు నెంబర్ 1 అన్న స్థానంలో ఉండేది. తద్వారా రిజర్వ్ ఫండే, ఈ పోర్టు దీనికి రిజర్వ్ ఫండే 3,000 కోట్లు ఉంది. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం 750 కోట్లు వచ్చింది. ఎప్పుడు లాభంలో ఉన్న పోర్టుని తీసుకుని వెళ్ళి ప్రైవేట్ చేయడం అన్నది ఇది లేదు. దేశం మొత్తం మీద 11 మేజర్ పోర్టులు ఉంటే విశాఖపట్నంలో స్టార్ట్ చేశారు. ఈ విశాఖపట్నంలో స్టార్ట్ చేసి ఇక్కడ వర్కర్స్ కానీ, ఇక్కడ ప్రజలు కానీ, సాధువులు వీళ్ళ ద్వారా నెమ్మదిగా నప్పించో ఈ ప్రైవేటీకరణ చేసేది దేశం మొత్తం మీద ప్రభావం చూపించాలనే ఒక గవర్నమెంట్ తాలూకు అభిప్రాయం. అయినా దీన్ని నిరసించగా చేస్తూ ఇక్కడ కార్మికులు అవసరం అయితే వాళ్ళు గట్టిగా పనిచేసి ఇచ్చేయగలరు. ఇలాంటి నినాదాల్లోనూ ఇలాంటి పోరాటాల్లోనూ కూడా కార్మికులు కూడా ఉన్నారు. ఇప్పటికి 10,000 మంది కూడా వద్దని, పెన్షనర్స్ కానీ పనిచేస్తున్న వద్దని సంతకాలు పెట్టారు. ఇవి కూడా ఫెడరేషన్లో కూడా ఢిల్లీలో కానీ మిగిలిన చోట కూడా, తర్వాత మేనేజ్మెంట్ కూడా మీటింగ్ పెట్టినప్పుడు అన్ని యూనియన్లు కూడా కార్యకర్తలేటి, నాయకులేటి అందరూ కూడా ప్రైవేటీకరించొద్దు, మీరు మిగిలిన ఏమైనా ప్రైవేట్ చేసినది అవుతుంది. ప్రైవేట్ చేసినందువల్ల ఇక్కడ కళావాణి కానీ, కళ్యాణ మండపాలు చేసినందువల్ల అవి నష్టాలనే చూపించే తప్ప కానీ లాభాలకి కార్మికులు లేవు. ఈ ఆరోగ్యంగా ఇచ్చే హాస్పిటల్ మాత్రం వద్దు. ఎందుకంటే అప్పుడెప్పుడో డిస్పెన్సరీగా ఉండేది. కైలాసపురం, శాలిగ్రాంపురం ఉన్నప్పుడు ఇక్కడ క్వార్టర్స్లో వర్కర్స్ అందరూ ఉండే 50 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పాటు చేశారు 1983లో. కానీ ఈ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే, ప్రైవేట్ వాళ్ళు లాభం చేకూర్చాలని మేనేజ్మెంట్, ప్రైవేట్ వాళ్ళ యొక్క అభిప్రాయం తప్ప కానీ ఇది కార్మికులకి ఎట్టి పరిస్థితుల్లోనూ, కార్మిక సంఘాలకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇది మంచిది కాదనేసి నినాదాలు చెప్పడం జరుగుతుంది. ఏదైనా మేము ఇది పూర్తి అయ్యే వరకు, ఈ మధ్య మొన్న 12వ తారీఖున టెండర్ ఓపెన్ చేస్తారని అన్నారు. ఆ రోజున కూడా AOB దగ్గర పెద్ద నిరసన తెలియపరిచాం. కానీ ఈ నినాదం అంటే మాకు తెలిసినంత వరకు ఒకే ఒక టెండర్ వచ్చిందట. ఒక టెండర్ వచ్చినందువల్ల దాన్ని ఇన్వాలిడ్ కింద చేయాలా? విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయాలనే కుట్రను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CH నరసింగరావు డిమాండ్ చేశారు. జగదాంబ వద్ద గల CITU కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామి జనవరిలో విశాఖలో పాల్గొన్నారని, స్టీల్ ప్లాంట్ ని సందర్శించారని, ఆ రోజు ప్రకటించిన 11,440 కోట్ల ప్యాకేజీ అప్పులు తీర్చడానికి ఉపయోగిస్తున్నారు. అయితే 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా బయోమెట్రిక్ లో పేర్లు తొలగించి
నుంచి గేటు వద్ద ఆపివేశారని అన్నారు. గత 8 మాసాల నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాల్లో 25% డబ్బులు లేవని కోత విధిస్తున్నారని చెప్పారు. ప్రైవేటీకరణను ఆపకపోగా ఆర్సిలార్ మిట్టల్ ను అనకాపల్లి జిల్లాలో ప్రోత్సహించి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆర్సిలార్ మిట్టల్ కు కట్టబెట్టాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది అంటూ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ఉత్పత్తిని స్తంభించేటువంటి పద్ధతుల్ని పాటిస్తూ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో యుద్ధ పరిస్థితిని ఎక్కడ ఎవరు ఎంప్లాయ్ కూర్చోవడానికి లేదు, నుంచోడానికి లేదు. ఇప్పటికే 5 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ చేయకుండా మొన్న 1213 మందిని విఆర్ఎస్లో పంపించిన తర్వాత 3 పని ఒక కార్మికుడు చేస్తున్నారు. ఎంఎంఎస్ఎం డిపార్ట్మెంట్లో ఒక్కొక్క మిషన్ దగ్గర ఒక కార్మికుడు ఉండాలి. 4 మిషన్లు ఒక కార్మికుడు చూస్తున్నారు. ఇట్లాంటి పనిభారం మోస్తూ ఒకవైపున, రెండో వైపున మీరు సమ్మెకి వెళ్తున్నారు, మీకు సమ్మెకి వెళ్ళడానికి లేదు, మీటింగ్లు పెట్టడానికి లేదని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 22 సమ్మెలు జరిగాయి 91 నుంచి. 22 సమ్మెలు విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగాయి. ఈ అన్ని సమ్మెల సందర్భంగానూ కార్మికుల మీద మీటింగ్ లోపల పెట్టడం అనేటువంటి విరామ సమయాల్లో మీటింగ్లు పెట్టడం పద్ధతి, ఆనవాయితీ. ఈరోజు కూడా సెయిల్లో అన్ని బిలాయ్, బొక్కార్ అన్ని చోట్ల కూడా అలా జరుగుతున్నాయి. కానీ ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మేము మీటింగ్లు పెట్టనివ్వం. ఎవరు మీటింగ్లు పెడితే సస్పెండ్ చేస్తాం. పర్మనెంట్ ఎంప్లాయీని ఇట్లాంటి పద్ధతిలో ట్రేడ్ యూనియన్ చర్యలు వల్ల సస్పెండ్ చేయడం అనేటువంటి 40 ఏళ్ల చరిత్రలో లేదు. అట్లాంటి పద్ధతిని ఈరోజు అమలు చేస్తున్నారు. అంటే బెదిరించి పని చేయించాలని, బెదిరించి సమ్మెను ఆపాలని, అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ తరం కాదు, ఖచ్చితంగా సమ్మె జరిగి తీరుతుంది. అట్లాగే 19వ తేదీ నేషనల్ లీడర్స్ అందరూ వస్తున్నారు. ఏఐటీసీ కౌర్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, సిఐటి జనరల్ సెక్రటరీ తపన్ సేన్, అలాగే హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ సిద్ధు, వీరంతా కూడా ఆల్ ఇండియా లీడర్స్ వచ్చి మా పోరాటాన్ని బలపరచడానికి ముందుకొస్తున్నారు. ఆ విధంగా దేశంలోనే ఒక వినూత్నంగా జరిగేటువంటి, నిరవధికంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా అణచాలనేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అట్లాంటి చర్యలు పాల్పడితే నియంత్రణకరమైనటువంటి పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని లేకుండా స్టీల్ ప్లాంట్లో పనులు చేయించాలనుకుంటే అసాధ్యం. వేల మంది కార్మికులు ఉన్న దగ్గర ఇట్లాంటి భారీ ఉక్కు పరిశ్రమల్లో ఇటువంటి తప్పుడు పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేదానికి ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యలను అమలు చేసేదానికి పూనుకోవడం అనేటువంటి తప్పు. వీటిని విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇప్పటి వరకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వచ్చి చెప్పిందేమంటే ఉత్పత్తిని బాగా అభివృద్ధి చేస్తాం, పెంచుతాం, ప్రోత్సహిస్తామని చెప్పారు. 11,440 కోట్లు ప్యాకేజ్ ఇచ్చామని చెప్తున్నారు. మేము దీనివల్ల రక్షిస్తున్నామని పెద్ద బోర్డులు పెట్టుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు. ఇది సిగ్గుపడాలి. వాళ్ళు ఈ డబ్బులు ఎవరికి ఇస్తున్నారంటే, ప్యాకేజ్ ఎవరికి ఇస్తున్నారంటే కొనుక్కునేటువంటి వాడికి అప్పు తీర్చడానికి ఇస్తారు. అంటే వాడికి లైబిలిటీ, వాడికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇచ్చారు. 8 మాసాల నుంచి కుమారస్వామి వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి నెల 25% జీతం కోత విధిస్తున్నారు. డబ్బులు లేవు మా దగ్గర. మరి 11,440 కోట్లు ఏమైనాయి? ఎవరికి ఇస్తారంటే రీపేమెంట్ ఆఫ్ ది డెట్స్, అప్పులు తీర్చడానికి ఉపయోగిస్తాం. ఉద్యోగుల జీతాలకు ఇవ్వం, ప్లాంట్ని అభివృద్ధి చేయడానికి ఇవ్వం, కొత్త మిషనరీకి ఇవ్వం, నట్టు బోల్ట్ కూడా కొండం లేదు. ప్రమాదాలు జరుగుతున్నాయి లోపల, తీవ్రమైనటువంటి ప్రమాదాలు, పని ఒత్తిడి అనేటువంటి తీవ్రంగా ఉంది. ఇట్లాంటి పరిస్థితి దేశంలో ఏ భారీ పరిశ్రమలో కూడా లేనటువంటిది. ప్రైవేటీకరణ కోసమే మాత్రమే ఈ చర్యలు అనేటువంటి చేపడుతున్నారు. ఆర్సర్ అనేటువంటిది చేస్తూ ఉంది. ఆ రకంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఆ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు చేసేటువంటి ఈ ప్రయత్నాలని యావత్ కార్మిక వర్గం అడ్డుకుంటాం. అలాగే ప్రజానీకం యావత్తు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటంలో పర్మనెంట్ ఎంప్లాయీస్, అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులు, ఆఫీసర్స్ అందరూ కలిసి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ పోరాటం అనేటువంటి సాగుతుంది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని కోరుతూ గత 18 రోజులుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీఎంసీఏ ఆధ్వర్యంలో నిరసన దీక్షను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు 19వ రోజు శుక్రవారం దీక్షను కొనసాగిస్తూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు వారి డిమాండ్లను నినదించారు. ఎన్హెచ్ఓలతో సమానంగా తమకు కూడా జీతపత్యాల బకాయిలు చెల్లించాలని కోరారు. తమను రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
రిమోట్ కంట్రోల్ ఏరియాలో పనిచేస్తున్న ఉద్యోగులుగా గుర్తించకపోవడం దారుణమంటూ వాపోయారు. ఈ సందర్భంగా వినూత్న రీతిలో కళ్లకు నల్లను రెబ్బన్లు కట్టుకుని తమ వ్యతిరేకతను చాటారు. ప్రభుత్వాలు వాస్తవమైన గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిహెచ్సి గిరిజాల సబ్ సెంటర్లో సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నాను అండి. మేము గత 6 సంవత్సరాల క్రితం రిక్రూట్ అయ్యామండి. ఎన్హెచ్ఎం అండర్లోని రిక్రూట్ అయ్యామండి. అయితే మాకు ఇంతవరకు కూడా 6 సంవత్సరాలు అయినా కూడా ఆరోగ్య భద్రత కల్పించలేదండి. అదే కాకుండా పిఎఫ్ అనేది 2 ఇయర్స్ బ్యాక్ నుంచి కట్ చేసేవారు. అంతవరకు 2 ఇయర్స్ బిఫోర్ నుంచి కట్ చేయడం ఆపేశారండి. మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. అదే కాకుండా 23% హైక్ అనేది ఎన్హెచ్ఎంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగికి 23% హైక్ అనేది ఇచ్చారండి. 188 క్యాడర్స్ ఉన్నాయండి, వాటన్నిటికీ ఇచ్చారు. కానీ మాకు మాత్రం అది ఇవ్వలేదండి. ఎందుకని ఇవ్వలేదు అనేది కూడా మాకు ఇప్పటివరకు తెలియట్లేదు. దానికోసం కూడా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నామండి. ఈ సమ్మె కారణంగా సమ్మె చేస్తూ మేము ఇది 19వ రోజు సమ్మె చేస్తున్నామండి. అదే కాకుండా మేము రూరల్ ఏరియాస్లోని ట్రైబల్ ఏరియాస్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా 10,000+ మెంబర్స్ మేము వర్క్ చేస్తున్నాం అండి. మాకు ఇంతవరకు కూడా హెచ్ఆర్ పాలసీ అనేది లేదు, హెచ్ఆర్ పాలసీ అనేది మాకు ఇవ్వలేదండి. ఈపీఎఫ్ఓని పునరుద్ధరించాలి, 23% హైక్ అనేది మాకు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మాకు ఆరోగ్య భద్రత ఇవ్వాలండి. విద్యార్థులు చదువు పట్ల ఆసక్తిని పెంచిస్తూ చదువు అంటే ఒత్తిడిని పెంచే వ్యవస్థ కాదని, ఆటపాటలతో విజ్ఞానాన్ని పెంచే క్రమశిక్షణ అని ఆర్ కాలేజ్ స్కూల్ ప్రిన్సిపల్ సాయిలక్ష్మి తెలియజేశారు. చిన్నారుల మానసిక దృఢత్వాన్ని పెంచుతూ వారిలో ఉన్న జ్ఞానాన్ని ద్విగుణీకృతం చేస్తూ భావి భారత బంగారు భవిష్యత్తుకు అడుగులు వేయడమే లక్ష్యంగా 6 సైన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా ప్రకటించారు. నేను ఇక్కడ కిడ్స్ గార్డెన్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు ఆర్క్ వ్యాలీ స్కూల్గా నేమ్ మార్చబడుతుంది ఈ అకాడమిక్ ఇయర్ నుంచి. ఈ మార్పును కూడా పేరెంట్స్ అందరూ గమనించాలని కోరుకుంటున్నాను. నేను ఇక్కడ పిల్లలకి మానసికంగాను ఆరోగ్యంగాను ఆనందంగా ఉండడం కోసం ఏ ఏరియాస్లో వర్క్ చేయాలి అన్ని ఏరియాస్లోనే కూడా నేను పిల్లలకి వర్క్ చేస్తున్నాను. నేను మాస్టర్ హీలర్, ఎనర్జీ హీలర్ అండ్ 6th సెన్స్, మైండ్ పవర్ గురించి ప్రత్యేకంగా నేను ట్రైనింగ్ చేస్తాను అందరికీ కూడా. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే పిల్లలు మానసికంగా ఉల్లాసంగా ఉంటూ వాళ్ళ తాలూకా టార్గెట్ ఏదైతే వాళ్ళ గోల్ సెట్ చేసుకుంటారో అది చాలా ఈజీగా వితౌట్ ఎనీ స్ట్రెస్ వాళ్ళు రీచ్ అవ్వడానికి నా
మ్యాక్సిమం ప్రయత్నం అంతా చేసి వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటానండి. అసలు కాంపిటేటివ్ స్పిరిట్ అంటే వీళ్ళకి ఏది కాంపిటేటివ్గా కూడా ఉండదు అండి. బికాజ్ ఐ ట్రైన్ దమ్. మైండ్ పవర్ ఉంది కదా, మైండ్ పవర్లో మేము సచ్ వే వి ట్రైన్ ద చిల్డ్రన్. వీళ్ళకి ఒక అకాడమిక్ ఇయర్లో 1 సంవత్సరం అంతా చదవాల్సిన టెక్స్ట్ బుక్ 1 డేలో వాళ్ళు చదివేసి వాళ్ళ సబ్కాన్షియస్లో రిజిస్టర్ చేసేసి వాళ్ళ అకాడమిక్ ఇయర్ అంతా కూడా దే కెన్ డూ మెనీ అదర్ యాక్టివిటీస్ అండ్ దే కెన్ రీసెర్చ్ ఆన్ ఇట్. సచ్ ఏ వే వి ట్రైన్ దెమ్ అండ్ దట్ ఈస్ ఫర్ ఎవర్. అంటే ఇప్పుడు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఐఏఎస్, ఐపీఎస్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాలి అంటే దే హ్యావ్ టు రివిజన్ ఫ్రమ్ ద అగైన్ ఆఫ్టర్ కంప్లీట్ దేర్ మాస్టర్స్. దే హ్యావ్ టు come back again from 8th class onwards. They'll purchase books, they are preparing. So here once we are giving that subject that registered in the subconscious brain so that they need not go for the revision many times. This is forever. Such a way they can attempt exams, whatever competitive they feel, they can write well వితౌట్ ఎనీ స్ట్రెస్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది పేరెంట్స్ ఏం చెప్తారు అంటే స్కూల్కి రావడానికి భయపడుతున్నాడండి, చదవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అండి, ఇట్లాగా చాలా మంది చెప్తారు. ఆడుకోవడానికి ఉండే ఇంట్రెస్ట్ చదువుకోవడానికి ఉండటం లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే ఈవెన్ ఆ బాధ్యత నేను కూడా తీసుకుంటాను. అంటే వాడికి ఆడుకోవడానికి ఇంట్రెస్ట్, చదువులో కూడా ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగితే వాళ్ళు చదువుతారు. సో ఫస్ట్ స్టెప్ స్కూల్కి వచ్చేది అమ్మా నాన్నని విడిచిపెట్టి ఫస్ట్ స్టెప్ అది నర్సరీ కానీ ఎల్కేజీ కానీ. అక్కడే ఇక్కడ వీ హ్యావ్ టు షో లవ్, కేర్ అలా చూపించి వితౌట్ ఎనీ మచ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ దెమ్ వీ హ్యావ్ టు హ్యాబిటేట్ చిల్డ్రన్. దే ఫీల్ ఇట్ ఈస్ ఎ నెక్స్ట్ టు హోమ్. దెన్ దే కమ్ టు స్కూల్ and we create interest in the studies not by giving academic stress. We give in a playway method. We involve children in our teachings. We have many methods to it. ఈ నెల 17వ తేదీన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ 5వ స్నాతకోత్సవ వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించనున్నట్లుగా ఆర్ఎస్వీపీ రామకృష్ణ తెలియజేశారు. ఈమెయిల్ కామ్రేడ్ యూనివర్సిటీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దాదాపుగా 51 మంది విద్యార్థులకు పట్టాలను అందజేయనున్నట్లుగా తెలిపారు. దీంతో పాటుగా ప్రెసిడెంట్ మెడల్, బెస్ట్ స్టూడెంట్ మెడల్ అందజేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జింక్ సీఈఓ అరుణ్ మిశ్రా హాజరు కానున్నారంటూ వెల్లడించారు. ఎన్టీపీసీ ప్రాజెక్టు విశేషం ఏమిటంటే ఇది 5వ స్నాతకోత్సవం ఐఐపి ఇది. సో ఈ 5వ స్నాతకోత్సవంలో 51 మందికి డిగ్రీలు ఇస్తున్నారు. దాంట్లో 2 పిహెచ్డి డిగ్రీలు, 15 ఫస్ట్ బ్యాచ్ ఎంఎస్సి అప్లైడ్ జియాలజీ ఫస్ట్ బ్యాచ్కి 15 అండ్ 34 మంది బీటెక్ ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. ఓకే, సో ఈ డిగ్రీలు అయిన తర్వాత ఒక పెద్ద కమిటీ కూర్చొని ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ స్టూడెంట్లో అకాడమిక్స్, స్పోర్ట్స్, కల్చర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇన్స్టిట్యూట్కి హెల్ప్ చేసి అన్నీ కలిపి ఫ్యాక్టర్స్లో ఒక ప్రెసిడెంట్ అవార్డుని ఎన్నుకుంటారు. సో ఒక ప్రెసిడెంట్ మెడల్, అట్లనే ఈచ్ కోర్స్లో సో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్, ఎంఎస్సి అప్లైడ్ జియాలజీలో ఒక గోల్డ్ మెడల్, ఒక సిల్వర్ మెడల్ ఇచ్చారు. అండ్ ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే ఈ సంవత్సరమే ఒక అమ్మాయి కూడా ఎన్నుకోవటానికి బెస్ట్ స్టూడెంట్, గర్ల్ స్టూడెంట్, ఓకే, ఇన్ బోత్ బీటెక్ ప్రోగ్రాంలో, ఎంఎస్సి ప్రోగ్రాంలో. సో ఆ బెస్ట్ అవార్డులు కూడా గర్ల్ స్టూడెంట్, ఆ గర్ల్ స్టూడెంట్ కూడా నాట్ ఓన్లీ అకాడమిక్స్ అన్నిట్లలో ఉండేటట్టు. సో ప్రెసిడెంట్ మెడల్కి కూడా గర్ల్ స్టూడెంట్ రావచ్చు, బట్ సపరేట్గా కూడా ఒక గర్ల్ వేరే మెడల్ పెట్టామన్నమాట. అనకాపల్లి జిల్లా పాయిగ్రావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో తిరంగా ర్యాలీని నిర్వహించారు. నక్కపల్లి ఉపమాప ఆర్చ్ నుంచి ప్రభుత్వ పాఠశాల వరకు నిర్వహించిన తిరంగా ర్యాలీలో హోంమంత్రి వంగల్పూడి అనిత పాల్గొన్నారు. భారతమాతకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేసిన హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు శ్రద్ధాంజలి అర్పిస్తూ తిరంగా ర్యాలీ చేపట్టామని చెప్పారు. సైనికులు విరోచితంగా పోరాడుతున్నారని, పీఎం, సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశాలతో తిరంగా ర్యాలీలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ సైనికులకు హోంమంత్రి వంగల్పూడి అనిత సన్మానం చేశారు. దేశమంతా ఒకటే, మనమంతా ఒకటే. అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఇక్కడ కులమత భేదాలు లేవు.
భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా, భిన్న భాషలు మాట్లాడుతున్నప్పటికీ కూడా మనందరినీ కూడా లౌకిక రాజ్యం అని చాటి చెప్పేదానికి, అదేవిధంగా ఈ రోజుకి కూడా వీరోచితంగా మన భారత సరిహద్దుల్లో మనందరి రక్షణ గురించి తమ కుటుంబ సభ్యులందరినీ వదిలి ఇక్కడికి మన సరిహద్దుల్లో మనందరి గురించి పోరాటం చేస్తున్న వీర సైనికులందరికీ కూడా ఈరోజు సంఘీభావంగా, నిజంగా మనందరికీ తెలుసు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి. పెహల్గామ్ అని చెప్పి అక్కడ టూరిస్టులు అందరూ వెళ్తే ఎంతో చక్కగా అక్కడికి వెళ్ళి రిటర్న్ వస్తారు అనుకునేసరికి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కుటుంబ సభ్యులను చంపిన పరిస్థితి చూసాం. అది కూడా చంపడం ఎలా చేశారంటే, నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడివి, హిందువా ముస్లిమా అని అడిగి అదే వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు అతి దారుణంగా కాల్చి చంపిన పరిస్థితి. అలా జరిగిన కాల్పుల్లోని మనకి తెలుసు వైజాగ్ నుంచి చంద్రమౌళి గారు, అదేవిధంగా నెల్లూరు కావలికి సంబంధించిన మధుసూదన్ గారు, మన తెలుగు వాళ్ళు కూడా అందులో చనిపోయారు. సుమారుగా 26 మందిలో 2 తెలుగు వాళ్ళు కూడా అందులో చనిపోవడం జరిగింది. అక్కడ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఎలర్ట్ అయ్యి వాళ్ళనందరినీ కూడా మృతదేహాలు ఇక్కడ తీసుకొచ్చి గవర్నమెంట్ లాంఛనాలతో అక్కడ మనందరం కూడా వాళ్ళ సపోర్టివ్, గవర్నమెంట్ సపోర్టివ్ తో అక్కడ దహన సంస్కారాలు కూడా చేసి వాళ్ళందరినీ కూడా మనందరినీ కూడా ఒక సానుభూతి తెలియజేసాం. ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చాం. కానీ తర్వాత స్టార్ట్ అయింది అసలు విషయం అంతా కూడా. ఏ మహిళల ముందైతే వాళ్ళ భర్తల ప్రాణాలు తీశారో, ఏ తల్లి ముందైతే ఆ కొడుకు ప్రాణాలు తీశారో, ఏ పిల్లడు కొడుకు ముందైతే తండ్రి ప్రాణాలు తీశారో, కంపల్సరిగా వాళ్ళ మీద మనం ఆత్మస్థైర్యాన్ని నింపాలి భారతీయుల్లో, లేకపోతే ఇబ్బంది పడతామని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఏర్పాటు చేసి, దానికి కూడా నిజంగా స్త్రీ శక్తిని గౌరవంగా భావించే మన భారతదేశంలో, ఆది పరాశక్తిని దైవంగా భావించే మన భారతదేశంలో ఆడవాళ్ళకి ఆ ధైర్యం ఉంటుందని చెప్పి 2 ఆడవాళ్ళని కూడా, మహిళల్ని కూడా దానికి నాయకత్వం వహించమని చెప్పి ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేయించిన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా చూశారు. మనం ఎక్కడా కూడా పాకిస్తాన్ ఇన్ని సంవత్సరాలు అయిందమ్మా, మీకు కూడా ఒక విషయం తెలియాలి. మనందరికీ కూడా భారతదేశం స్వతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అయింది. మన భారతీయులు ఏ దేశంలోకి వెళ్ళి ఎవరిని కూడా చంపాలని ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు వచ్చి కయ్యానికి కాలు దువ్వలేదు. మాకు ఇలా చేయకపోతే మిమ్మల్ని చంపేస్తామని ఎవరిని బెదిరించడం లేదు. మనం ఎప్పుడూ కూడా ప్రొటెక్షన్ మాట్లాడుకున్నాం. ఎవరైనా మన జోలికి వస్తేనే తిరిగి మనం వాళ్ళ జోలికి వెళ్తాం. అంతే తప్పించి ఎప్పుడూ కూడా మనం కావాలని ముందుకు వచ్చి వెళ్లే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించదు. మనం ఎక్కడ కూడా ఉగ్రవాదుల స్థావరాల మీద వేసాం కానీ మామూలు ప్రజల మీద ఏ రోజు కూడా మన ప్రతాపం చూపించలేదు. వాజిక్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తాం. సిఐఐ ఆంధ్రప్రదేశ్ సస్టైనబిలిటీ సమ్మిట్ 2025లో మంత్రి కొండపల్లి వ్యాఖ్య. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రను విరమించుకోవాలి. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామికి సిఐటియు నాయకుల సూచన. 5వ స్నాతకోత్సవ వేడుకలకు గాను ముఖ్య అతిథిగా రానున్న జింక్ సీఈఓ అరుణ్ మిశ్రా ఈ నెల 15న జరగనున్న ఐఐపి స్నాతకోత్సవ వేడుకల వివరాలను తెలియజేసిన నిర్వాహకులు. వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.